బొలిశెట్టి సత్యనారాయణ పర్యావరణవేత్త, ఇంతకుముందు జనసేన నాయకుడు. ఘాటైన సంచలనాత్మకమైనటువంటి వ్యాఖ్యలు చేసుకొచ్చారు. క్రామత్ నదిలో వ్యవసాయ అవసరాల కోసం నీటిని మళ్లించడం వల్ల 2002లో సంభవించిన తీవ్రమైన కరువులో దాదాపు 33,000 కంటే ఎక్కువ సాల్మన్ చేపలు సామూహికంగా మరణించాయి. ఈ ఘోర పర్యావరణ విపత్తుతోనే నదిని, చేపల మనుగడని కాపాడుకోవడానికి స్థానిక గిరిజనులు, మత్స్యకారుల ఉద్యమం ఉధృతమైంది. ఈ నేపథ్యంలో ఫెడరల్ ప్రభుత్వ నీటి వనరుల నిర్వహణ లోపాల మీద కాలిఫోర్నియాలోని అతిపెద్ద గిరిజన తెగ అయినటువంటి యూరోక్ తెగ, పసిఫిక్ కోస్ట్ ఫెడరేషన్ ఆఫ్ ఫిషర్మెన్స్ అసోసియేషన్స్ మరియు ఇన్స్టిట్యూట్ ఫర్ ఫిషరీస్ రిసోర్సెస్ కలిసి 2019లో ఉమ్మడిగా కోర్టులో దావా వేశాయి. ఈ కేసు మీద సుదీర్ఘ విచారణ జరిపిన అమెరికా 9వ సర్క్యూట్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ వ్యవసాయ నీటి ఒప్పందాల కంటే అంతరించిపోతున్న సాల్మన్ చేపల రక్షణకే ఫెడరల్ ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేస్తూ జూన్ 17, 2026న పర్యావరణ పరిరక్షణకు అనుకూలంగా అమెరికాలోని క్లామత్ నది పరివాహక ప్రాంతాల్లో అంతరించిపోతున్న సాల్మన్ సక్కర్ చేపల రక్షణకు మద్దతుగా యుఎస్ 9వ సర్క్యూట్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్, యూరోప్ గిరిజన తెగ, పసిఫిక్ కోస్ట్ ఫెడరేషన్ ఆఫ్ ఫిషర్మెన్స్ అసోసియేషన్స్ మరియు ఇన్స్టిట్యూట్ ఫర్ ఫిషరీస్ రిసోర్సెస్ ప్రభుత్వం మీద వేసిన కేసులో కీలకమైన తీర్పు ఇచ్చింది. ఫెడరల్ నీటిపారుదల ప్రాజెక్టు నిర్వహణలో పర్యావరణ చట్టాలు ఖచ్చితంగా పాటించాలని కోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పు పర్యావరణ ప్రేమికులు లభించిన ఒక పెద్ద విజయంగా భావించవచ్చు. ఈ నిర్ణయం క్లామత్ బేసిన్ పునరుజ్జీవనానికి మరియు మా సమాజ శ్రేయస్కి ఎంతో తోడ్పడుతుంది. కోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్న అందరి భవిష్యత్తు కోసం రైతులు, గిరిజనులు మరియు వాణిజ్య మత్స్యకారులతో కలిసి సామరస్యపూర్వక పరిష్కారాలకు అనుగుణానికి మేము సిద్ధంగా ఉన్నామంటూ యూరోప్ తెగ చైర్మన్ జోసెఫ్ ఎల్ జేమ్స్ కూడా ప్రకటించుకొచ్చారు. అక్కడ పర్యావరణానికి, చట్టానికి అంత ప్రాధాన్యత ఇస్తుంటే మన దగ్గర మాత్రం మన కొల్లేరు సరస్సు నాశనం అవుతుంది. 2006లోని సుప్రీంకోర్టు కొల్లేరులో అక్రమ చేపల చెరువులను తొలగించి సహజ మత్స్య సంపదను పెంచాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. గత 20 ఏళ్లుగా పాలించిన ప్రభువులు దాన్ని అమలు చేయలేదు సరికదా. కొల్లేరు సరస్సు పరిధిని 10వ కాంటూర్ నుంచి 5కి, వీలైతే 3వ కాంటూర్ కుదించేందుకు సిద్ధపడ్డారు. చట్టాన్ని అమలు చేయడానికి వెళ్ళే అధికారుల పీక మీద కాలు వేసి తొక్కేసే ఎమ్మెల్యేలు, మేబీ చింతమనేరి ఆ మధ్యం చేసింది, వాళ్ళని సమర్థించే ముఖ్యమంత్రులు, అంటే మన చంద్రబాబు గారిని డైరెక్ట్గా టచ్ చేస్తున్నారన్నమాట, ఉన్నారు మన రాష్ట్రంలో. స్థానిక మత్స్యకారులు, రైతులే కొల్లేరును రక్షించుకోవాలి, లేదంటే కేంద్ర ప్రభుత్వమే సాయుధ బలగాలతో రంగంలోకి దిగి అక్రమ చేపల చెరువులను తొలగించాలి. స్థానిక మత్స్యకారులకి, రైతులకి భద్రతతో కొన్ని భవిష్యత్తును అందిస్తూ కొల్లేరు సరస్సుకు పునరుద్ధరించి దానికి పునర్వైభవం తేవాలి అన్నటువంటి డిమాండ్ చేసుకొచ్చారు.